చలికాలంలో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం అధికంగా ఉందంటున్నారు డాక్టర్లు. చల్లని వాతావరణానికి రక్తనాళాలు సంకోచించి రక్త ప్రవాహం తగ్గి గుండెపై ఒత్తిడి పెరుగుతుందంటున్నారు. అధిక శారీరక శ్రమ, నిద్రలేమి, పని ఒత్తిడి, మానసిక సమస్యలతో రక్తపీడనం ఎక్కువై గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. అయితే ఈ చలికాలంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్లు. చలిలో అధిక శారీరక శ్రమ గుండెకు హానికరమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. చలిలో ఎలాంటి రక్షణ లేకుండా ఆకస్మికంగా వ్యాయామాలు చేయడం వల్ల గుండె పనితీరు క్షీణిస్తుందంటున్నారు. గుండె సంబంధిత సమస్యలున్న వారు చలికాలంలో తేలికపాటి వ్యాయామాలు ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్డిసోల్ లెవెల్స్ అంటే ఒత్తిడి హార్మోన్స్ పెరుగుతాయని తెలిపారు డాక్టర్లు. రక్తం గడ్డకట్టే ధోరణి ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణంలో వ్యాయామం చేయాల్సి వస్తే నెమ్మదిగా ప్రారంభించి శరీరం కుదుటపడిన తర్వాత మోతాదు పెంచాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకు బయటి ప్రదేశాల్లో కాకుండా ఇంటి పరిసరాల్లోనే నడక, సాధారణ వ్యాయామాలు చేయడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. యోగా, ధ్యానం చేయాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ఎప్పుడైతే వాతావరణంలో టెంపరేచర్స్ బాగా డ్రాప్ అవుతాయో ఇవన్నీ కూడా హార్ట్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే గ్లౌస్ వేసుకోవడం, సాక్సెస్ వేసుకోవడం, మఫ్లర్స్, క్యాప్స్. సో మళ్ళీ హెవీగా ఎక్సర్సైజ్ కూడా చేయడం మంచిది కాదు. ఎవరికైతే హార్ట్ ప్రోన్ రిస్క్ ఫ్యాక్టర్స్, ఇందాక చెప్పుకున్న 5 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళు హెవీగా ఎక్సర్సైజ్ చేయడం అంటే ఎగ్జర్షన్ మీద హార్ట్ మీద లోడ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం ఎక్సర్సైజ్ ఏమున్నా కూడా ఈ చలికాలం హార్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు తగ్గించుకోవడం బెటర్. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతలను సరైన స్థాయిలో ఉంచే దుస్తులు ధరించాలి. దీర్ఘకాలిక వ్యాధులు, గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు తల, చెవులు, చేతులు, కాళ్ళు వంటి భాగాలను చలిగాలికి గురికాకుండా రక్షించుకోవాలి. ధూమపానం, మద్యం అలవాటు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు రక్తపోటును పరీక్షించుకుంటూ నియంత్రించుకోవాలి. ఈ కాలంలో కూరగాయలు, పండ్లు, గింజలు, ఫ్యాటీ ఆమ్లాలు కలిగిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలంటున్నారు వైద్య నిపుణులు. రకాలుగా ఒకటి ఏంటంటే ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ ఫెయిల్యూర్, యాంజైనా ఇట్లాంటివి ఉంటాయో, ప్రీవియస్గా ఎవరికైతే హార్ట్ అటాక్ వచ్చిందో లేదా హై బీపీ అండ్ కొలెస్ట్రాల్ హైగా ఉన్నవాళ్ళు, 4వది స్మోకింగ్ అంటే హెవీగా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళు, 5వది సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా రిస్క్ ఉంటుంది. ఈ టెంపరేచర్స్ ఎప్పుడైతే డ్రాప్ అవుతాయో ఈ రకమైన వ్యక్తుల మీద హార్ట్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. చలిలో దాహం అనిపించకపోయినా తగినంత నీరు తీసుకోవాలి. డీహైడ్రేషన్ కారణంగా గుండెపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. చలి వాతావరణానికి రక్తనాళాలు మూసుకుపోవడంతో పాటు రక్తం గడ్డ కడుతుంది. ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల మధ్య ఛాతీ నొప్పి, తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హాస్పిటల్స్ కు వెళ్ళాలి. హృద్రోగులు, మధుమేహ బాధితులు ఉదయం 7 గంటల తర్వాత వ్యాయామం చేయాలంటున్నారు డాక్టర్లు. చల్లని గాలులతో శ్వాసకోశ సమస్యలు తలెత్తి గుండెను ప్రభావితం చేస్తాయి. చలికాలంలో ధూమపానం చేసే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు 10 రెట్లు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.